రకంగా ఉంటుంది కదా. రైట్ సార్. కవిత బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి సార్. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది అడిగితే ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని ఈడీ ఆరోపించిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు చాలా రోజులుగా బెయిల్ రాకుండా తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి కదా సార్. సో కవితకు బెయిల్ వస్తుందా? సో కవితకు బెయిల్ అంత సులభం కాదు. నేను న్యాయశాస్త్ర పండితుని కాదు, కానీ నాకున్న కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ప్రకారం ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ. వస్తే ఆశ్చర్యమే. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం వేరు, ఇతర చట్టాలు వేరు. ఇప్పుడు నార్మల్ సిఆర్పిసి వేరు, పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ఏంటంటే తీవ్రవాద సంస్థలకు మనీ ఫ్లోను, అక్రమంగా డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. అందువల్ల ఈ చట్టము సాధారణ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ న్యాయ సూత్రాల్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. అంటే నేరస్తుడుగా నిరూపించబడితే తప్ప ఒక వ్యక్తి నిజాయితీపరుడుగానే చట్టం భావిస్తుంది. సో ఇది బేసిక్ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే నేర న్యాయ సూత్రాలలో మౌలికమైన ప్రిన్సిపల్ ఇది. అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. ఇక రెండవది ఏంటి అంటే ప్రభుత్వ సంస్థలు, ప్రాసిక్యూషన్ వారు ఒక కేసు మోపితే ఆ నేరము చేశాడని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇతను నా పైన పోలీసు వాళ్ళైనా కేసు పెట్టారనుకోండి, నేను తప్పు చేశాను నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. నువ్వు ఏదో నేరస్తుంది, నేను నాకు తప్పు చేశాను అనుమానం వచ్చింది తీసుకొని లోపలేసినట్టు నడవదు. ఇది రెండవ ప్రిన్సిపల్. మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అనేక సార్లు చెప్పాడు. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు మన దేశంలో ప్రాథమిక హక్కు. సో జీవించే హక్కులో ఒక ముఖ్యమైన హక్కు రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి వేస్తున్నాడు. జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి స్వేచ్ఛగా విహరించే ఫండమెంటల్ రైట్ను నువ్వు హరిస్తున్నావు. ఆ ఫండమెంటల్ రైట్ను హరించడం అనేది అత్యంత అవసరమైన సందర్భాల్లోనే ఉండాలి. చీటికి మాటికి ఫండమెంటల్ రైట్స్ను హరించకూడదు. అందువల్ల బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కొన్నిట్లకైతే స్టేషన్ బెయిల్ అని కూడా ఇస్తారు. ఈ మూడు సాధారణ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్నటువంటి సూత్రాలు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ చట్టం. మనీ లాండరింగ్ అంటే మన సామాన్యుడికి అర్థం కావాలంటే లాండ్రీ అంటే ఏంటి? మనము మురికి దుస్తుల్ని అందులో వేస్తే అది తల అంటూ మెరుచుకుంటూ తెల్లగా వేస్తే మురికిపోయి. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే అక్రమంగా వచ్చిన డబ్బును సక్రమమైన డబ్బుగా మార్చుకోవడం. ఇది మనీ లాండరింగ్ అంటారు దీన్ని. సో ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం నేను ఇంతకుముందు చెప్పిన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్న మూడు మౌలిక సూత్రాలు ఇందులో వేరుగా ఉంటాయి. మొదటిది ఏంటిది? అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు. సో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అనేది ఇందులో కీలకమైనది. రెండవది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. పిఎంఎల్ఏ చట్టానికి వచ్చే వరకు ఏంటంటే ఒక్కసారి నీకు కేసు పెడితే ప్రూవ్ చేయడం అనేది ఈడీ బాధ్యత కాదు. నేను తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే పిఎంఎల్ఏ కేసుకు మోపిన నిందితుడు నిరూపించుకోవాలి, నాకు ఇలాంటి నేరమేమీ నేను చేయలేదు అని. అందువల్ల సెక్షన్ 45 ఆఫ్ ద పిఎంఎల్ఏ అని చెప్తారు. సో ఫండమెంటల్గా ఏంటి? బెయిల్ రావడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక బెయిల్ ఇవ్వాలి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ అడుగుతుంది కోర్టు కంపల్సరీగా. అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహజంగానే అడ్డుపడతాడు. ఇప్పుడు కవిత బెయిల్ అప్లికేషన్ కూడా ఈడీ అడ్డుపడ్డది. సో అడ్డుపడకుండా ఉంటే వేరే విషయం, అప్పుడు బెయిల్ వస్తుంది. సో అడ్డుపడకుండా ఇప్పుడు ఇంతకుముందు పత్రికలు ఇవాళ చదివారు మీరే, మనమే, అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయమని ఎందుకు సిబిఐ కోరడం లేదు అని. సో కోర్టు అడిగింది, హైకోర్టు అడిగింది. సో అందువల్ల సిబిఐలు ఈడీలో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు బెయిల్ అపోజ్ చేయరు, అవసరం లేనప్పుడు వాళ్ళకు బెయిల్ అపోజ్ చేస్తారు. సో ఈడీ బెయిల్ అపోజ్ చేస్తే కోర్టు విడుదల చేయాలంటే కోర్టు రెండు అంశాలలో సంతృప్తి చెందాలి. ఒకటి, ఈ వ్యక్తి పైన కేసు సీరియస్గా లేదు అని.
ఈ వ్యక్తి నేరము చేసి ఉండడు అన్న అభిప్రాయానికి వచ్చే సమాచారం కోర్టు ముందు ఉండాలి. అంటే కోర్టు వట్టిగానే బెయిల్ ఇవ్వరాదు, ఇతను చేసి ఉండడు అని నమ్మాలి, అలాగే ఇతను బయటికి వెళ్ళినా నేరం చేయడం అని నమ్మాలి. సో అందువల్ల కోర్టులు పిఎంఎల్ఏ కేసుల్లో సాధారణంగా బెయిల్ ఇవ్వవు. ఎందుకంటే కోర్టులు వాట్ ఈజ్ జస్టిఫైడ్ అని చూడరు, వాట్ ఈజ్ లా అని చూస్తారు. సో వాట్ ఈజ్ జస్టిఫైడ్ అనేది కాదు, న్యాయమైందా కాదా కాదు, కోర్టు హ్యాస్ టు ఫంక్షన్ యాజ్ పర్ లా. పిఎంఎల్ఏ చట్టమే అన్జస్టిఫైడ్ అని కోర్టు తీర్పు చెప్తే తప్ప, వన్స్ పిఎంఎల్ఏ చట్టము ఉన్నప్పుడు ఆ చట్టం ప్రొవిజన్స్కి అనుగుణంగానే కోర్టులు తీర్పులు చెప్పాల్సి ఉంటాయి. కోర్టులు చట్టం ప్రొవిజన్స్కు అతీతంగా చెప్పవు. అందువల్ల పిఎంఎల్ఏ కేసుల్లో బెయిల్ దొరకడం అంత సులభం కాదు. ఇప్పుడు సంజయ్ సింగ్ 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది, అది కూడా సిబిఐ అపోజ్ చేయకపోతే వచ్చింది. మనీష్ సిసోడియాకు బెయిల్ రాలే, కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుందో లేదో తెలియదు. అందువల్ల కవితకు బెయిల్ రావడం కూడా అనుమానాస్పదమే. ఈడీ నిన్న అభ్యంతరం కూడా చెప్పింది. కవిత చెప్తున్న గ్రౌండ్స్ ఏంటి, నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని. దట్ ఈజ్ నాట్ ఎ వెరీ సీరియస్ గ్రౌండ్. అప్పుడు ఈడీ కోర్టులో చెప్పింది, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎగ్జామినేషన్ యాంగ్జైటీ ఉంది నా కొడుకు, అందుకొరకు నాకు ఇంటర్మ్ బెయిల్ కాదు. ఇది కూడా తాత్కాలిక బెయిలే, ఫుల్ బెయిల్ కాదు. ఫుల్ బెయిల్ రాదని తెలిసి కనుకనే ఇంటర్మ్ బెయిల్ అడుగుతున్నారు. పూర్తి స్థాయిలో రెగ్యులర్ బెయిల్ రాదని తెలుసు, రెగ్యులర్ బెయిల్ అప్లికేషను అది సెపరేట్గా విచారణ జరుగుతుంది. ఈలోగా తాత్కాలిక బెయిల్ అడిగారు. సో ఆ ఇంటర్మ్ బెయిల్ కేజ్రీవాల్ కూడా అడిగారు. సో ఇంటర్మ్ బెయిల్కు ఎగ్జామినేషన్ యాంగ్జైటీ, ఈడీ అన్నది అంటే ఎగ్జామినేషన్ యాంగ్జైటీ బాబుకు ఉన్నట్లు ఎవిడెన్స్ కూడా ఏమీ చూపలేదు అని. అందువల్ల పిల్లల పరీక్షలకే ఇంటర్మ్ బెయిల్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే. అందువల్ల నాకు అర్థమైన మేరకు ఈజ్ నాట్ సో ఈజీ అన్లెస్ కవితకు బెయిల్ రావడాన్ని ఈడీ కనుక పట్టించుకోకపోతే, అంటే సంథింగ్ ఈ కేసులో కవితను గట్టిగా పట్టుకోవాలన్న కోరిక ఈడీకి లేకపోతే, ఈడీ కనుక లూజన్ అయితే అప్పుడేమైనా బెయిల్ రావచ్చేమో, కానీ లేకపోతే